మీరు చూస్తుంది ఎస్పీ న్యూస్. అడ్డతీగల మండలంలో ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా మండలంలో ఉన్న ఏకలవ్య ఏపీఆర్ పాఠశాలను సందర్శించి అక్కడ విద్యా ప్రమాణాలు, వసతులు, విద్యార్థుల హాజరు, భోజన విధానాలు సమగ్రంగా పరిశీలించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదుల నిర్వహణ, భోజన వసతులు, హాస్టల్ పరిస్థితులు, అలాగే విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అవసరాలు, సమస్యలను కూడా వినడం విశేషం. అనంతరం మండల కేంద్రంలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ బాలికల భద్రత, ఆరోగ్యం, ఆహారం, విద్యా వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు. బాలికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శుభ్రత, త్రాగునీటి సౌకర్యాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. ఈ పర్యటనతో అడ్డతీగల మండలంలోని గిరిజన పాఠశాలల పనితీరుపై సమీక్ష జరగడంతో పాటు విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిటీ చైర్మన్ చోళ్ల బుజ్జిరెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్మరణ్ రాజ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్వప్నకుమారి, డిప్యూటీ డైరెక్టర్ రుమాండయ్య, ఏటీడబ్ల్యూ అధికారులు, జనసేన నాయకులు తాటికొండ రాజేంద్ర, అడ్డతీగల ఎస్ఐ బి వినోద్, సిబ్బంది మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు మన హెల్త్ వాళ్ళతో మీటింగ్ పెట్టాను. నెక్స్ట్ వీక్ నుంచి ఇప్పుడు మీరు ఎంటర్ చేశారు 5 మంది పిల్లలకు ఫీవర్ ఉన్నాయి. 5 మీరు ఎంటర్ చేశారు. 5 ఫీవర్ ఉంది ఈరోజు. 5 ఎంటర్ చేశారు జేఎన్బీ మాడ్యూల్లో. అది ఇమీడియట్గా 5కి మించి ఉంటే ఇక్కడ డాక్టర్ ఎవరికి అతనికి వెళ్తాయి మెసేజ్, ఆటోమేటిక్గా మెసేజ్ సిస్టంలో నువ్వు ఎంటర్ చేసానే వెళ్ళిపోయింది. సో అతను చూసుకుని ఓహో ఈ స్కూల్లో ఉంది కావాలని చెప్పి అతను